ఈ నర్సాపూర్ స్థానాన్ని. ఎందుకంటే తెలుగుదేశం అక్కడ స్ట్రాంగు, భారతీయ జనతా పార్టీ అక్కడ 2 సార్లు తెలుగుదేశం అలయన్స్లో నెగ్గింది. అలయన్స్ ఉన్నప్పుడు వారు కోరుకోవచ్చు. అలాగే ఈ జిల్లాలో ఈ కోస్తా 5 జిల్లాల్లో జనసేన కూడా స్ట్రాంగ్ కాబట్టి ఏమో జనసేన కూడా కోరుకోవచ్చు. సో ఎవరు కోరుకున్నా నేను ఆ పార్టీ నుంచి అంటే మీకు ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు, నరసాపురం స్థానం నుంచి పోటీ చేయాలనేదే ముఖ్యం, అంతేనా? కూటమి తరపున పోటీ చేయాలి. అదే కూటమిలోనే ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు, ఏ పార్టీ అయినా పర్లేదు, ఈ కూటమి తరపున నరసాపురం మాత్రమే పోటీ చేయాలి. ఒకసారి ఆ కూటమి కలిసిన తర్వాత అవన్నీ పార్టీలు ఉన్న కూటములు సార్. నేను పార్టీ లేని ఒక కూటమిని. ఇది బాగుంది, స్పష్టంగా చెప్తున్నా. సో రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఆ కూటమిలో ఒక భాగస్వామి అవుతాడు. అది నేనేమి ఊరికే అలా టప్పగాడిలాగా సింగిల్గా కొట్టంగా నేను కాదు. నేను పార్టీ లేని సింగిల్ ఫెలో అంతే. ఓకే, అయితే మనం రాజు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద డౌట్ అనుమానాలు